వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పురస్కరించుకొని గోదావరి శ్రామిక భవన్ ప్రాంగణంలో ఏఐడిడబ్ల్యూఏ, సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 5వ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి అధ్యక్షత వహించగా గోదావరి సీనియర్ న్యాయవాది, ఏఐఎల్యు రాష్ట్ర మహిళా కన్వీనర్ సిహెచ్ శైలజ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా 5వ జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఏ జ్యోతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ మహిళా దినోత్సవం అంటే ప్రస్తుతం పాలకులు దానికి ఒక వేడుకలాగా కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ నిర్వహిస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్న గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు తరాలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మహిళలు పనిచేసే రంగాల్లో పనికి తగ్గ వేతనం, పని ప్రాంతాల్లో కనీస భద్రత, మౌలిక సదుపాయాల కోసం వారికి ఉన్న హక్కులపై పోరాడిన రోజే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నామని వారు గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ సమాజంలో పని ప్రదేశాల్లో మహిళలకు సరైన సదుపాయాలు, భద్రతలు లేకపోగా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలకు మహిళ శత్రువులు అనే విధంగా సీరియల్ చిత్రీకరించి మహిళల యొక్క గౌరవానికి కించపరుస్తున్నారు. సావిత్రిబాయి పులే, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర వనితల ఎన్నో పోరాటాలు, త్యాగాల స్ఫూర్తి వల్ల మహిళలు వారి యొక్క హక్కుల సాధనకి కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, డివైఎఫ్ఐ గోదావరి పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, 5వ జిల్లా కమిటీ సభ్యులు అనుష, సృజన, మణెమ్మ తదితరులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చెప్పండి నాకు, మనం అట్లా ఉన్నంత కాలం మనం ఇట్లనే ఉంటాం. మేము ఇక్కడ ఎందుకు కూర్చోవాలా? మీరు ఎందుకు కావద్దు? మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చోవద్దు? మేమే ఎందుకు లీడర్లం కావాలి? మీరు ఎందుకు కావద్దు లీడర్లు? ఒక మహిళా సంఘం జిల్లా కమిటీ వేసి 2 సంవత్సరాలు జరిగింది. జిల్లా కమిటీ వేసిన మీటింగ్కు రమ్మంటే కూడా మీరు మహిళలు రాలేని పరిస్థితి. ఒక మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది, పోదాం రండి అని అంటే కూడా ఇట్లకెళ్ళి వెళ్ళని పరిస్థితి. ఒక మహిళా సంఘం వర్క్షాప్ నడుస్తుంది, రండి అనేక విషయాలు తెలుసుకున్నారు అని అంటే అనేక విషయాలు చెప్తారు. మేము చెప్పింది ఒకటైతే, మన మహిళా సంఘం వర్క్షాప్ నడుస్తుందమ్మా రండి అని చెప్తాం. కానీ మీరు మాకు 10 విషయాలు చెప్తారు. అవునా కాదా? ఏం మహిళా సంఘం నుండి ఒక జిల్లా కార్యదర్శి ఎందుకు పనిచేయాలి? ఒక మహేశ్వరకే ఎందుకు లీడర్ కావాలి? మీరందరూ ఎందుకు లీడర్లు కావద్దు? మీరందరు లీడర్లు కావాలని మా అభిప్రాయం, మా ఆశ. మేము ఎప్పుడు లీడర్లో మేమే ఉండం కదా, మీరు కూడా లీడర్లు కావాలి కదా. మేము కూడా మీలాగా వచ్చిన వాళ్ళమే కదా, లీడర్లు ఫస్ట్ లీడర్లం కాలేదు కదా. మీకు ఇంకో విషయం తెలవాలి, 2007లో మీలాగా భూపోరాటంలోకే వచ్చిన నేను. అంటే మా కుటుంబము కమ్యూనిస్ట్ కుటుంబం అయినప్పటికీ భూపోరాటం నుండి వచ్చిన దాన్నే 2007లో నేను ఒక లీడర్గా, ఇప్పుడు 20 ఏళ్ళకు లీడర్ అయ్యాను. అందుకోసమని మీరు కూడా వచ్చే మళ్ళీ మార్చి 5కు మీరు కూడా మంచి లీడర్లుగా, మంచి నాయకత్వంగా పట్టాలు తీసుకున్నారు. అందరూ మంచి నాయకత్వంగా, మంచి లీడర్గా, మంచి మహిళా సంఘంగా, ఒక పెద్దపల్లి జిల్లాలో ఉన్నతమైన మహిళా సంఘంగా మనము ఉండాలి. రాష్ట్రంలో ఇప్పటికే మన మహిళా సంఘం చేసిన కృషి వల్ల, మహిళా సంఘం నాయకురాలు పార్టీ అండతోడు చేసిన కృషి వల్ల మన రాష్ట్రంలో మనకు ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మనం మంచిగా పనిచేసి మన మహిళా సంఘాన్ని, పెద్దపల్లి జిల్లా మహిళా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలందరి మీద ఉన్నది. ఎవరి మీదన్నా ఒక అత్యాచారం జరిగిందమ్మా రండి, ఒక 10 మంది ఒక కార్యక్రమం చేద్దాము అని అంటే అనేకం చెప్తారు. ఫోన్ చేస్తే రాత్రి 10 అయినా 11 అయినా మేము వస్తున్నాం కదా, మీకేం భయం? మేము ఉండంగా. అవునా కాదా? ఒక మహిళకు అన్యాయం జరుగుతుందంటే మనం ఒక 50 మంది మహిళలకు పోతే వాడు భయపడడా? అవునా కాదా? ఆమెకే జరుగుతుంది, నాకెందుకు, నేను ఇంట్లుంటానంటే వాళ్ళకు మనకు తేడా ఏంది? అందుకోసమని ఇప్పటికైనా ప్రతి సంవత్సరం మనం వచ్చి కూర్చొని నేను చెప్పింది వినడం కాదు. రాబోయే కాలంలో వచ్చే మార్చి 5 వరకు మీలో కూడా లేచి నిలబడి మాట్లాడే స్థాయికి రావాలి. అర్థమైందా? మీరు కూడా ఒక నాయకురాలుగా ఎదిగి మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడే స్థాయికి రావాలని కోరుకుంటూ, ఇప్పుడు లాస్ట్ వక్తగా వాటి కోసం మనం ఏం పని చేశాం? మన పోరాటం రేపు మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అక్కడ చెప్తారు. ఎలా చెప్తారు?
వాళ్ళు చెప్పారా మీ అందరికీ సండే. రేపు సండే హాలిడేనా? ఎవరు మున్సిపల్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అందులో వాళ్ళు చెప్పారు అది ఏంటిదని ముగ్గులు పోటీలు పెట్టాం, అందాల పోటీలు పెడుతున్నాం, వంటల పోటీలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మహిళా దినోత్సవం జరుగుతుంది కాబట్టి పెడుతున్నాం అంటారు. మరి నిజంగానే మహిళా దినోత్సవానికి మనం చేయాల్సిన పని అదేనా? వంటల పోటీలు పెట్టుకోవడం, ముగ్గుల పోటీలు పెట్టుకోవడం, దేశవ్యాప్తంగా అందాల పోటీలు పెట్టడం, ఫ్యాషన్ పెరడైస్ నిర్వహించడం వీటి మార్గం కాదు. ఇది కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఘనంగా మనం జరుపుకున్నామంటే నిదర్శనం అది కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే ఈరోజు ఇక్కడ అందరూ కూర్చోవడానికి మీరందరూ ఇల్లులకు వచ్చి చెప్పింది మహేశ్వరక్క, కుమారస్వామన్న, మీరందరూ ఎట్లా చెప్పారు? మీకు ఫోన్ చేసి చెప్పారు, మెసేజ్ పెట్టారు. చదువుకున్న పిల్లలకైతే మెసేజ్, ఫోన్ చేసి అమ్మలందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళ ముందు మీరు రావాలి 5 గంటలకి సిఐటి ఆఫీస్ దగ్గర మేము పెడుతున్నామని చెప్పారు. మరి ఇది ఈ ఫోన్ ఫెసిలిటీ 10 సంవత్సరాల క్రితం ఉందా మనకి ఎవరికన్నా? అది 100 సంవత్సరాల క్రితం ఉందా? లేదు. అయినా వాళ్ళ పోరాట స్ఫూర్తితో మన హక్కులు మనకు కావాలి, మన పనిదినాల్లో మార్పులు రావాలి, మన మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్న ఆడవాళ్ళం, మరి మనకెందుకు జీతం తక్కువ ఇస్తున్నారు? మరి అమ్మాయిలు డెలివరీ అయితే పిల్లల్ని ఉంచడానికి వచ్చిన లేదు, ఉయ్యాల లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వెళ్ళాలంటే బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మరి ఇవన్నీ చేయాలి కాబట్టి ఫోన్ ఫెసిలిటీ, లైట్ల ఫెసిలిటీ, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా వందల మందితో ప్రదర్శన చేసి పని దినాలలో, పని గంటల్లో మార్పు, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు ఓటు హక్కు కావాలి, ఇలాంటి అన్ని ఉద్యమాలు నడిపినటువంటి తీరు ఈరోజు మనలో ఉందా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అని చెబుతున్నానంటే స్వాతంత్రోద్యమంలో కత్తి పట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరో పాప చదువుకున్న అమ్మాయిలా కనపడుతుంది. కత్తి పట్టుకొని స్వారీ చేసిన మహిళ ఎవరమ్మా? ఝాన్సీ లక్ష్మీబాయి. వెరీ గుడ్, కూర్చో. చక్కటి గేయాలు పాడే పాట పాడిన ఎవరు తెలుసా? సరోజినీ నాయుడు. అవునా? వాళ్ళందరూ ఎందుకోసం పనిచేశారు? వాళ్ళ కోసం చేయలేదు, భవిష్యత్తు తరంలో మహిళలు ఈ విధంగా ఉండాలి అని చెప్పారు. సావిత్రిబాయి పూలే గురించి అందరికీ తెలుసా? చదువుకుంది, బాలికలందరికీ చదువు కావాలి, మహిళలందరూ విద్యావంతులు కావాలి, అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది అని చెప్పి అప్పుడున్న పరిస్థితి 60 సంవత్సరాల ముసలమ్మ మీద అత్యాచారం వాళ్ళని డ్రెస్ వేసుకుంటున్నారు. పిచ్చి తల్లులు ప్రెగ్నెంట్లు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? అందరూ చెప్తారు మహిళలు మేము పూజిస్తున్నాం, మహిళలు చాలా డెవలప్ అయ్యారు. నిజమే, డెవలప్ అయ్యాం. ఎక్కడ డెవలప్ అయ్యాం? అంతరిక్షంలో ఎగిన మహిళ ఉంది, ఫ్లైట్ నడుపుతుంది. కానీ అంతే స్థాయిలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి. మీరు పోక్సో కేసులు చూడండి. పోక్సో అంటే చిన్నపిల్లలు, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల్లో ఆ బాలికలు హోమ్స్లో ఉన్నారు. ఒక్కసారి మీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. మరి పురోగతి ఇదా? ఇలాంటివన్నీ జరగడానికి కారణాలు మహిళలే అని చెప్పి మళ్ళీ చెబుతూ ఉంటారు. మనం కూడా అదే దృష్టిలో ఉంటాం. ఏదైనా వరకట్న కేసు చూడండి, అందులో ఖచ్చితంగా ఒక మహిళను పెడతారు. హింస కేసు చూడండి,